అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు కాల్చి మార్తలలో కోదాం పాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. ఏపీలో పోయిన 5 ఏళ్ళు ఎంత లంకినా ఏం కూడా దొరకది. ఏం దొరుకుతుంది మరి? జగనాలు తుగ్లక్ పాలన గట్లుండే. ఏది చూద్దామన్నా కూడా ఇప్పుడు ఏం చేద్దామన్నా కూడా కొన్నేళ్ళు వెనకకు పోయింది తప్ప ముంగటికి వచ్చింది అయితే ఏమీ లేదు. ఒక రోడ్లు అంటారా ఏం చక్కగా లేకపాయే, ఇంకేదన్నా వేసిండా అంటారా అది కూడా చక్కగా లేకపాయే. ఏమన్నా వేసిండంటే ఏపీని మొత్తం విధ్వంసం చేసుడు తప్ప జగ్గులు వేసింది ఏమన్నా ఉన్నదా అనుల్లా. ఇక పోలవరం ముచ్చట్ల కూడా గట్లనే ఉన్నది. ఇక పోలవరం ముచ్చట కత్తే ఇంకా 20 ఏళ్ళు వెనుక్కోయిందనే చెప్పాలా అని చెప్పి ఇక జగనాలు పాలన మీద జగ్గుల మీద మంత్రి నిమ్మల రామానాయుడు మస్తుగా ధ్వజం ఎత్తిండనుకోరాదుర్రి. ఇక మనం కూడా త్యాప అయినద్దాం పాన్రి. అబ్బో పాలన అంటే పాలన ఏం పాలన? 5 ఏళ్ళు ఏపీని ఏడు కాకుండా చేసిన పాలన. జగ్గులు తుగ్లక్ పాలన ఫలితంగానే పోలవరం ప్రాజెక్టు ఇంకో 20 ఏళ్ళు వెనుకకు పోయిందని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు జగ్గుల మీద మస్తుగా గరమైండులా. పోలవరం ప్రాజెక్టు కాడ డయాఫ్రామ్ వాల్ పనులను మంత్రి నిమ్మల పరిశీలించిండు. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించినట్లే జనవరి లోపట్లనే డయాఫ్రామ్ వాల్ పనులు మొదలు పెట్టినామని చెప్పుకొచ్చిండులా. ఇక డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు సగం పూర్తిగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలు పెడతామని చెప్పి మాట్లాడుకొచ్చిండులా. గతంలో 18 నెలలు కట్టపడి చంద్రబాబు డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తే జగ్గులు విధ్వంసం చేసిండని మస్తుగా బాధపడ్డాడు. పోలవరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ రోజు మనం 72% 19కి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విధ్వంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఇక మరి జగనాలకు విధ్వంసం చేసుడు తప్ప ఏదన్నా నిర్మించుడు తెలుసా అనుల్లా. ఇక మరి రాష్ట్రాన్నే ఎటు కాకుండా చేసి పెట్టిండు. అభివృద్ధి ఏం చేస్తాడు చెప్పుండ్రి. పాత డయాఫ్రామ్ వాల్ బదులు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో ఇంకో 1000 కోట్ల రూపాయలు అదన భారం పడబట్టే. ఇక 7 ఏళ్ల కిందట పోలవరం నిర్వాసితులకు 800 కోట్ల రూపాయలకు మీదనే పరిహారం అందించిన చంద్రబాబే ఇప్పుడు మళ్ళీ ఇంకో 1000 కోట్ల రూపాయలు అందించారని గుర్తు చేసిండు. 2019 ఎన్నికలకు ముందుగాల పోలవరం నిర్వాసితులకు అదనంగా 10 లక్షల పరిహారం అందిస్తామని చెప్పి గెలిచినాక జగ్గులు నిర్వాసితులను మోసం చేసిండని మస్తుగా మండిపడ్డాడులా. ఇక గత 5 ఏళ్ల గాలిపంక పార్టీ పాలనల పునరావాస కాలనీల నిర్మాణానికి 1 బస్తా సిమెంట్ పని కూడా జరగలేదని మస్తుగా మండిపడ్డాడులా. అబ్బో అబ్బో 1 కాదు 2 కాదు లక్షల కోట్ల పెట్టుబడులు ధారవట్నాయి కదా తెలంగాణకు. ఇక మేం పెడతామంటే మేం పెడతాం, మేమత్తామంటే మేమత్తాం అన్నట్టు లైన్లు కట్టిండ్రట. ఇక ఉద్యోగాలు అనుకోరాదుర్రి. ఇక వీళ్ళు అడిగిన దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట మరి తెలంగాణ సర్కారు. సంవత్సరం కాంచెల్లి కట్టబడితే ఇప్పుడు ఫలితం దక్కింది అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా బగ్గ సంబరపడుతున్నాడటనుల్లా. మరి ఏమేమి వచ్చినాయి, ఎంత దాకా వచ్చినాయి అని అరుచుకొని వద్దామా? పోదాం పాన్రి. ఆగో తెలంగాణకు పెట్టుబడుల వరద మామూలుగా లేదు కదా. దావోస్ల తెలంగాణకు పెట్టుబడులు మస్తుగా పోటెత్తినాయి. రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తానికి కంపెనీలు లైన్ కట్టినాయి. ఇక ఇప్పటిదాకా 1,00,000 కోట్ల పెట్టుబడులు దాటినాయనే చెప్పాలా. ఇక ఆ చివరి రోజు భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయట. ఒక అమెజాన్ సంస్థ తెలంగాణలో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నదంటే ఆలోచించుకోవాలి. ఇక డేటా సెంటర్లల్లా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ తోటి ఒప్పందం చేసుకున్నదట. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలా సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రి శ్రీధర్ బాబు తోటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ భేటీ అయినటనులా. తెలంగాణలో కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించుకొచ్చిర్రు. మరి కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని ఘోరంగా సర్కారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అమెజాన్ అసొంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందు ఖర్చుతోటి మస్తుగా సంబరపడతాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. తెలంగాణ రైజింగ్ విజన్ తోటి ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించినాయని చెప్పుకొస్తాడు. మరిగా besides infrastructure and sustainability, I also have to think of access. Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government.
We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. అగ్గో గదన్నట్టులా మొత్తానికైతే తెలంగాణకు పెట్టుబడుల వరద గీ తీరుగొచ్చి పడ్డది. అంతకు ముందుగాల ఇన్ఫోసిస్ తోటి సర్కారు భారీ ఒప్పందం కుదుర్చుకునే హైదరాబాద్లోని 750 కోట్ల రూపాయలతోటి క్యాంపస్ విస్తరణకు సిద్ధత వ్యక్తం చేయంగా సర్కారు అంగీకారం తెలిపింది. దావోస్ సదస్సుల ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ మంత్రి శ్రీధర్ బాబు తోటి సమావేశమయ్యిండ్రు. పోచారంలున్న ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణకు ఎంఓయూ వేసుకున్నారులా. ఇక దీంతోటి అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలుపుకొచ్చింది. మంచిగా చదువుకొని ఏం ఉద్యోగం లేకుండా ఇక ఉద్యోగం కోసం లెంకులాడతారు కదా, గాళ్ళనే టార్గెట్ చేసుకున్నారట. గురుకులాలలో చదువుకున్నోళ్ళు, ఊర్లల్లో అంతగానం తెలిసి తెలియనోళ్ళు ఉంటారు కదా, గాళ్ళని టార్గెట్ చేసి మంచిగా ఉద్యోగాలు ఇస్తాం, మాది ఇండియా కంపెనీ ఉన్నది, మీరు ముందుగాల రండి అని చెప్పి పిలిపించుకున్నారట. అటెనక షిక్కి 70,000 దాకా ఒక్కొక్కళ్ళ దగ్గర ఇట్లా గుంజినరట. నుల్లా ఎటో కొడుతున్నది కదా కథ అని చెప్పి ఒక ఆమె అడగటాల కంటే గుట్టు మొత్తం రట్టయిందట. గామెను కూడా బగ్గ బెదిరించిండ్రట. నుల్లా ఇక మరి ఎక్కడో ఉద్యోగాలు ఇస్తుండ్రు, ఏడుకో పోదాము సంపాదించుకుందామని ఆలోచించుకునే ముందు ఒక ఆలోచన కూడా చెయ్యుండ్రి. మరి ఎవరిగాళ్ళు ఎక్కడికేం చచ్చిండ్రు, ఏం పెడుతుండ్రు, మోసపోతున్నామా లేకపోతే మంచిగా అవుతున్నామా అని ఆలోచన చేసుకోవాలా. లేకపోతే పెద్ద లొట్టారంలో పడిపోయి బతుకంతా పుటారం చేసుకున్నట్టు అవుతుంది. ఇక్కడ కూడా గట్లనే అయింది. ఒక్క ఊరైలే కాదు, మస్తు ఊర్ల కాంచెల్లి బగ్గ మంది దాకా పోయి గిట్లే మోసపోయినరట. మరి ఎక్కడి దాకా పోయినరు, ఎవరెవరు పోయినరు, ఏ ఊరోళ్ళు పోయినరు, అసలు ఏం మోసం జరిగింది, ఏంది కథ, ఏదిగా కంపెనీ అని అరుచుకోనద్దాం పాన్రి. హాగో తెలుగు రాష్ట్రాలలో యువతని మోసం చేస్తున్న ఓ సంస్థ గుట్టురట్టయింది. చండీగఢ్ కాడ ఇండియా బిజినెస్ పేరుతోటి మోసాలు చేస్తున్న కంపెనీ భాగోతం బట్టవైలైంది. బార్ కోడ్, క్యూఆర్ కోడ్ క్రియేషన్, డాటా ఎంట్రీ జాబుల పేరుతోటి యువతకు పెద్దగా ఆఫర్లు ఇచ్చిందట ఈ కంపెనీ. ఇయగాలని ఉద్యోగాలలో చేర్చుకొని అమాయకుల కాంచెల్లి 70,000 దాకా వసూళ్లకు పాల్పడుకుంటా మోసాలు చేసిందట. ఇక ఆఖరికత్తే యువతను బెదిరించి వాళ్ళతోటే పని చేపించిందట. గండ్లా ఇక నిజామాబాదు, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, వరంగల్, విశాఖ, గుంటూరు ఈ జిల్లాలకు చెందిన మస్తు మంది యువతి యువకులను వలలేసుకున్నదట ఈ కంపెనీ. అయితే మోసగాల నుంచి తప్పించుకొని 15 మంది యువకులు ఖమ్మం చేరుకున్నారట. షైన్ లింక్ పేరుతోటి చేస్తున్న దోపిడీని తొలుత వైరాకు చెందిన యువతి ప్రశ్నించిందట. దీంతోటిగా యువతిని గొంతిగోసి చంపుతామని బెదిరించిందట. నుల్లా వరంగల్ రైల్వే స్టేషన్ లా యువతిని హత్య చేసేందుకు కొంతమందిని పురాయించిందట. కూడా చండీగఢ్ కు చెందిన మూట బ్లేడ్లతోటి గొంతుకొస్తామని, గ్యాస్ సిలిండర్ వేల్చి చంపుతామని గిసొంటి మాటలు చెప్పుకుంటా భయాలకు గురి చేసిండ్రట. అంటే ఆ పర్సన్ గురించి తెలిసి గెలికిరా తెలియక గెలికిరా? మీరు భాస్కర్ నాకు ఫోన్ చేస్తే నువ్వెవరు మాట్లాడుతున్నావు? నువ్వు రిలేషనా, ఫ్రెండా, ఎవరు? నేను వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా. వాళ్ళ తమ్ముడా? ఏం పేరు? విఘ్నేష్. ఎక్కడ? వరంగల్ మీది ప్రాపరు? యా వరంగల్. ఆ పర్సన్ ని మీరు ఏ విధంగా గెలికిరా అంటున్నా? గెలకడం ఏంది, కొంచెం లాంగ్వేజ్ మంచిగా వాడు. ఓకే, ఆ పర్సన్ మీరు ఏ విధంగా మాట్లాడారు? ఆ పర్సన్ తోటి నేను మాట్లాడాల్సినంత అవసరం నాకే ఉంది, తను మాట్లాడతాడు కదా, మాట్లాడిండు కదా. సరే, ఏం మాట్లాడపోయినా వరంగల్ స్టేషన్ దిగితే నేను చీరి. ఎవరు ఎవరైనా అంటే ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావు తమ్ముడు? బెదిరిచ్చుడు జాంతానే ఈ మ్యాటర్ వేసి చూపిస్తాం, అర్థమవుతుందా? గ్యాస్ సిలిండర్ వెళ్తే నీ ముఖం ఎట్లయితుందో అట్లా అవుతుంది నీ ముఖం. చూపించడానికి కూడా తరగకుండా గుర్తుపెట్టుకో. హాగో ఈయన రానుల్లా గీసొంటా వీటికి పోయి జాబులు వస్తాయి కదా, అంతో ఇంతో పని దొరుకుతుందని మోసపోకుండ్రి. ఇక చూసిండ్రి కదా ఎంత ఆగమున్నదో. అయితే రౌడీ షీటర్ల బెదిరింపులను సెల్ ఫోన్లలో రికార్డు చేసి ఇక సిపికి పంపించిందట. పాపం గమె ధైర్యం చేసి దీంతో గమెని సురక్షితంగా వైరాకు పట్టుకొచ్చిండ్రు. చండీగఢ్ ముఠా చేతిలో మోసపోయిన వాళ్ళ మస్తు మంది గురుకులం విద్యార్థులేనట. పేదలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతి యువకులనే ముఠా ప్రధానంగా టార్గెట్ చేసుకుంటుందట. చండీగఢ్ మొహాలి జాగలల్లా మోసగాళ్ల చేతులు నలిగిపోతున్న వాళ్ళ సంఖ్య 5,000కు మీదుగానే ఉన్నదని తెలుస్తున్నది. జర భద్రం మరి గిసొంట విట్కాడ. రైలు ఇంజన్ కు ఒకదానెనక ఒకటి బోగీలుండు మనం చూసినాం, కానీ ఎడ్ల బండికి ఉంటాయా?
గా ఎడ్ల బండికి ఎందుకు ఉంటాయి, ఒకటే ఉంటుంది దాని మీద కూర్చొని పోతారు, ఎడ్ల బండికి భోగిలు ఉంటాయి ఆడన్నా అని అనుకుంటున్నారు కదా నుల్లా. అవు ఒకటే ఎద్దు, కానీ గా ఎద్దుకు ఒకటి కాదు రెండు కాదు మస్తుగా ఇట్లా కట్టినడుకో రాదు భోగిల లెక్క. ఇక గా భోగిళ్ళల్లా జొన్నలు పెట్టి ఇక ఒకటే మోపు ఉరుకుతా ఉన్నది. దీన్ని ఎద్దు అనద్దుల్లో బాహుబలి ఎద్దనే అనాలా. దాని తాకత్ గట్లున్నది, దాని అవకత్ గట్లున్నది. మరి ఇది అట్లా ఓవుడు చూసి గా ఊరోళ్ళే కాదు పక్కూరోళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. నువ్వద్దిగానేనా అని చెప్పి పక్కూరోళ్ళు కూడా వచ్చి చూస్తుర్రు. సూష్టాల కంటే నువ్వద్దిగానే 7,000 కిలోల జొన్నల్ని ఒకటే ఎద్దు ఎట్లా గుంజుకొని పోతుందో మీరు కూడా చూడుండ్రి. హబ్బర బిడ్డో ఏం తాకతు ఏం లెక్క ఒక్కతే ఉన్నది గాని చూడుండ్రి ఎంత గుంజుకత్తున్నదో ముంగటికి. అనంతపురం జిల్లా హవలిగి ఊరికాడ రైతు పూజారి అనంతయ్యకు చెందిన జొన్నలు నింపిన 103 సంచుల జొన్నలు అంటే 7,000 కిలోలన్నట్టు 5 ఎడ్ల బండ్లను ఒకదానెనుక ఒకటి గట్టంగా ఇక అల్కగా గుంజుకొని వచ్చింది లగియ్యేదు. ఇక బాహుబలనే పేరు పెట్టాల దీనికి, మరి లేకపోతే ఎందుర్రా. పొలం కాంచెల్లి ఊర్లే దాకా అంత బరువును గుంజుకొని పరుగులు పెట్టిందంటే మామూలు ముచ్చట్న చెప్పుండ్రి. గా ఒక్క ఊరోలే కాదు, గీ వింతను చూస్తేందుకు వేరే ఊర్ల కాంచెల్లి కూడా రైతులు ధరలచ్చిండ్రు. ఓ మామూలు లెక్క కాదు, మామూలు కథ కాదు చూడుండ్రి. వామ్మో చూసిండ్రు కదా 7,000 కేజీల బరువును కూడా అంత అల్కగా గుంజుకొచ్చిందంటే మామూలు ఎద్దు కాదుల్లో గిది. రైతులు ఈలలు కేకలేసుకుంటా అనంతయ్యకు చెందిన ఇక జొన్నలను పొలం నుంచి ఊరు దాకా విజయవంతంగా తీసుకొచ్చి పెట్టింది గీ ఎద్దు. దీంతో ఊరోళ్ళు ఇక వృషభరాజును ఊరు మొత్తం ఊరేగించి సంబురాలు చేసుకున్నారనే చెప్పాలా. బాహుబలి ఎద్దు అని చెప్పి జై కొడుతుండ్రు ముచ్చట తెలిసినోళ్ళు కూడా. హోష్ని సలి పాడైపోను, పొద్దుగలనేమో లేవనిత్తలేదు, పొద్దుగుకి బయటకెళ్ళనిత్తలేదు. దీనికి తోడు పొగమంచు ఓటి మోపైందుల్లా. కరీంనగర్ జిల్లా దిక్కైతే పొద్దుగల 10 కూడా పొగమంచు తగ్గుతలేదు. ఇటు రావాలన్నా అటు పోవాలన్నా బండ్లు నడుపుకునేటోళ్లకు మస్తుగా తక్లీఫ్ అవుతున్నది. ఏ పనున్నా సరే లైట్లు వేసుకొని పోతున్నారు. లైట్లు వేసుకొని పోయినా కూడా చిన్నగా మెల్లగా పోతున్నారులా. ఏదేమైనా సరే ఎగిరితం పోకుండ్రి, పాండల మీదకి తెచ్చుకోకుండ్రి. పొగమంచేమో దట్టంగా చెద్దరిగా అమ్ముకున్నట్టేగా అమ్ముకున్నది. ముసలి ముడుగోలు చూస్తేనేమో చలికి బయటకు వెళ్ళకుండా ఇక మంచిగా చలిమంటలు కాకుండా పానాలుగా పడుకుంటుండ్రు. ఎముకలు కొరికే చలి మామూలుగా లేదు మరి. హబ్బర బిడ్డో గిదెక్కడి మంచుల్లా అటచ్చటోళ్ళు ఇటు కనబడతలేరు, ఇటు పోయిన వాళ్ళు అటు కనబడతలేరు. లైట్లు వేసుకొని పోదామన్నా కూడా అంతంత మాత్రమే ఉన్నది కదా. గోగి కరీంనగర్ జిల్లా కాడ చూడుండ్రి మొత్తానికైతే పొగ మంచి ఎట్లా గమ్మేసిందో. పొద్దుగాల 10 కూడా సూర్యుడు కనబడని పరిస్థితి ఉన్నది గాడ. మంతెని డివిజన్ మొత్తము చలి పులి పాంజా ఈసురుతున్నదనే చెప్పాలా. ఒక్క తేప ఉష్ణోగ్రత తగ్గి చలి ప్రభావం వెరుగుడుతోటి ముసలోళ్ళు చిన్న పొలగాళ్ళు గజగజ వణుకుతున్నారులా. ఈ పొగ మంచు చేయంగా బండ్ల రాకపోకలకు ఎక్కడికక్కడ తక్లీఫ్ ఏర్పడుతుంది. లైట్లు వేసుకొని రాకపోకలు జాగించే పరిస్థితి వచ్చి పడ్డది చూడుండ్రి. చూసిండ్రు కదా, ఇంకో దిక్కు పొగ మంచు, ఇంకో దిక్కు సలాయే. ఇటు చలి చంపుతుంది, అటు పొగ మంచు బాధ పెడుతుంది. ఎట్లా చేసుడో అర్థం కాక జనాలైతే భయాందోళనకు గురైతున్నారులా. చలి తీవ్రత నుంచి బయటపడేటందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇంకా జనాలైతే చలిమంటలు వేసుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారులా. ఏదేమైనా జర పైల ముగ్గ చిన్న పిల్లగాళ్ళు ముసలి ముడుగోళ్ళు జర భద్రంగా ఉండుండ్రులో. ఎముకలు కొరికేసాలంటే గిదే కదా మరి. బిడ్డ పెళ్లి కోసమని ఎన్నో వద్దుల కాంచెల్లి కాపాయం చేసి ఇంత బంగారం చేపించి కొన్ని పైసలు దాచుకున్నాడట ఓ రియల్ ఎస్టేటు. మరి దాచుకున్న కాడికి మంచిగా ఉన్నది, చేపించిన కాడికి మంచిగానే ఉన్నది. మరి దొంగలకి ఎట్లా వచ్చి పడ్డదో ఆలోచన ఇంటికి పోవాలని చెప్పి ఆయన ఇంటికి పోయినరట. మొత్తం లూటి చేసి పెట్టినరట. మరి పోయి చూసుకుంటే ఏం కూడా లేదట. బీరువాళ్ళు మొత్తం బలగొట్టిండ్రు, పైసలంతా ఎత్తుకపోయినరు. లబో దిబోమంటే అటెనక చెక్కి ఏం వస్తుంది. మరి ఎట్లా చేసిండ్రు, ఏం కథ, ఎవరు
ఎవరెచ్చిండ్రని చెప్పి సీసీ కెమెరాలో చూస్తే దొంగలు వచ్చినట్టున్నదట పోయినట్టున్నదట. ఇదంతా గాళ్ళ కథనే అని చెప్పి పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్పేటాళ్లకు గల్లచ్చి విచారణ మొదలు పెట్టిండ్రట. బిడ్డ లగ్గం కోసం జమ చేసుకుంటే ఉన్నదంతా దోసుకపోయిండ్రని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయినా ఈ నడుమ దొంగలు బాగా అవుతున్నారు. ఏడికి పోదామన్నా బాగా భయం అవుతున్నది. ఎందుకంటే ఎట్లా వచ్చేది తెలుస్తలేదు. రెక్కి ఎత్తారు, దొంగతనం చేసుకొని పోతాండ్రు. అయినా కాలు చేతులు మంచుకున్నప్పుడు పని చేసుకొని బతకాలి కానీ గివేం లాండు చేతలు. ఇక చూద్దాం పాన్రి ఏడైందో. బిడ్డ లగ్గం కోసం రూపాయి దాసబెట్టి బగ్గ పైసలు చేసి మంచిగా ఘనంగా లగ్గం చేద్దామంటే ఏడి కాడ లేకుండా ఉన్నదంతా దొంగతనం చేసుకొని పోయిండ్రటనుల్లా. అనంతపురం జిల్లా కాడున సవేర దవాఖాన కాడ రాజహంస విల్లాల పెద్ద దొంగతనం అయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి అనేట ఆయన ఇంట్లో కోట్ల విలువైన బంగారు ఆభరణాలు పైసలు ఎత్తుకొని పోయిండ్రట దొంగలు. బిడ్డ లగ్గం కోసం దాసబెట్టి ఉంచిండట గీ పైసలు గా బంగారాన్ని. కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు 25 లక్షల రూపాయల దాకా దొంగతనం చేసుకొని పోయిండ్రట. ఇక మరి సీసీ కెమెరాలు ఉంటాయి కదా గంత పెద్ద విల్లాల, సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయట. మరి గా దొంగలు అచ్చుడు పోవడు ముచ్చట మొత్తము. మరి ఎవరొచ్చిండ్రు ఎట్లొచ్చిందని పురాగి ముచ్చట మీద విచారణ చేపట్టిండ్రు పోలీసోళ్ళు. అయ్యో పాపం ఇంట్లో ఏం లేకుండా ఉన్న కడకంతా దోసుకొని పోయిండ్రు కదా నుల్లా. ఇవాళ రేపట్ల ఎటు పోవచ్చేటట్టు లేదు, ఏడ ఉండచ్చేటట్టు లేదు. దొంగలు చేయంగా పెద్ద కథనే ఉన్నది కదా. కాయకట్టం చేసి బతుకుడు తెలియదు కానీ ఆగం పనులు చేసుకుంటా గిట్లా దొంగతనాలు చేసుకుంటా ఏడికాడ నిండా ముంచుతున్నారు జనాలను. ఇగో ఇవన్నట్టులా ఇయాల్టి టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండు. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. ఇగుంటా.